వినయదండ గురుదేవ, ప్రచండ గురుదేవ, ప్రజాశ్రేయస్సుకై ధర్మ సామ్రాజ్య స్థాపనకై కావలసిన లక్ష్మీ భాండారం, మహాలక్ష్మీ భాండారం ఎక్కడ ఉన్నదో, ఎవరికి దొరుకుతుందో వివరం తెలిసిందా గురుదేవ? ఆజ్ఞాపించండి, నన్నే ఆజ్ఞాపించండి. శృంగారపుర మండలేశ్వరుడు మధురవర్మ మహారాజు, అతన్ని మనం వెంటనే కలుసుకోవాలి. ప్రయాణానికి సిద్ధం కండి. చిత్తం. కోదండ ప్రాణేశ్వరులకు మా వినయాంజలి, మహాసిద్ధులకు మా నమస్కారం, రాజదంపతులకు మా శుభాశీస్సులు, మహాత్ములకు అభివాదములు. మహాత్మా, ఆసనమును అలంకరించండి. ప్రతిదినం తమరాహు కోసం ఎదురు చూస్తున్నాం. లక్ష్మీ భాండారం గురించిన వివరములు ఏమైనా తెలిసినవా మహాత్మా? రహస్యముగా ఉన్న లక్ష్మీ భాండారం సంపద కొరకు మాకు పురందర నగర పాలకులకు తరతరముల నుండి తగవు జరుగుతున్నదే గాని అది ఈనాటి వరకు ఎవరికి లభిస్తుందో, ఎక్కడ ఉన్నదో ఆ వివరములన్నీ ఎక్కడో లేవు మహారాజా. తమ సింహాసన పీఠము యొక్క ఎడమకాలిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. పరిశీలించండి. ఆ పెన్నిధిని కూర్చిన వివరములు మా సింహాసనంలోనే ఉన్నవా? అయితే దయచేయండి. మహారాజా, మీ వజ్రనాథ వంశంలోని 9వ తరం వానికి లక్ష్మీ భాండారం లభిస్తుందని, ఆ సంపదతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తి కాగలనని అందులో వ్రాసి. మహాత్మా, మన మధురవర్మ మహారాజులం గారే వజ్రనాథ వంశంలో 8వ తరం వారు. గర్భవతిగా ఉన్న మా మహారానికి మగ శిశువు కలిగితే అతనే 9వ తరం వాడవుతాడు. అతడే లక్ష్మీ భాండారంను తెచ్చి ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తి కాగలడు. ధన్యులో సిద్ధేశ్వర, తమరు సిద్ధవాకు గలవారు. ఆ మహద్భాగ్యం మాకు త్వరలోనే కలుగుగలందులకు మమ్మల్ని ఆశీర్వదించండి మహాత్మా. అభీష్ట సిద్ధి కలుగుగా కుమారుడు జన్మించి యుక్త వయస్సు పొందిన నాటికి మేము తిరిగి రాగలము. లక్ష్మీ భాండారమునకై చిరంజీవి చేతనే మేము ప్రయత్నం జరిపించగలము. అంతవరకు మేము యోగ సమాధిలో ఉంటాం. మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని ప్రార్థన. మంచిది. అరువది 4 విద్యలలో మీకింకా మారణ మహేంద్రజాలాది విద్యలు పూర్తిగా రాలేదు. రాని విద్యల జోలికి పోయి ముప్పు తెచ్చుకోవద్దు. విద్యల యొక్క ప్రయోజనం ఇతరులకు మేలుశక్తుల్ని స్వార్థానికి, లోక వినాశనానికి వినియోగించబోమని, విశ్వ కళ్యాణానికి వినియోగించగలమని మాట ఇవ్వండి నాయన. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను గురుదేవ. అలాగే గురుదేవ, మీరికి నిశ్చింతగా తపస్సుకు వెళ్ళి రావచ్చు. సంతోషం నాయన, సంతోషం. శృంగారపుర సింహపీఠానికి వాయువ్య దిశగా 6 ఆమడల దూరాన అరణ్య మధ్యంలో ఒక మర్రి చెట్టు, దాని దాపునే విఘ్నేశ్వరాలయం. ఆ మర్రి చెట్టు త్వరలోని గుడ్లను లటుక్కున లంకించుకుంటున్న లక్ష్మీ భాండారపు నాదేశమా. ఏమిటి అనేది? లక్ష్మీ భాండారం వివరాలు నీకెందుకు? నా వశం చేసుకునేటందుకు. అది నీకు వశం అవుతుందా? అది పుట్టబోయే రాజకుమారుడికే దక్కుతుందని గురుదేవుడు చెప్పలేదు. పుట్టి ఉన్న మనవ సమర్థమైనప్పుడు కదా పుట్టబోయే వారికి దక్కుతాడు. గురుదేవునికి ఇచ్చిన మాట ఎంతలోనే మరిచావా?
నీ మంత్ర తంత్ర శక్తులు స్వార్థానికి ఉపయోగిస్తావా? సాహసవంతులకి లక్ష్మి దక్కుతుందని మనం వినమా? నేనెరిగిన సంపద చూసి చూసి ఇతరులకు ఒప్పజెప్పే వెర్రివాడని కాను. లక్ష్మీ భాండవరాన్ని నా కైవసం చేసుకు తీరుతా. ఈ ప్రయత్నం వాళ్ళు తిరిగి పంద నోరు మూసుకుంటాడు. క్షణంలో లక్ష్మీ భాండారం మన అధీనము కాపోతున్నది. అండము గణపతి చెవులో నుండన్ బొడ్డున వ్రేలు నొక్కిన ఎగయున్ హస్తము ఎడమకు త్రిప్పిన ఉండున్ విగ్రహము వెనుక ఒక్క మార్గమరయన్. ముందు నేనడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్తేనే నీ ప్రయత్నం సిద్ధిస్తుంది, లేకపోతే గణపతి నిన్ను శిక్షిస్తాడు. ఏమిటా ప్రశ్న? మొదటి ప్రశ్న, జన్మించి కూడా చలనము లేనిదేది? మృతదేహం. కాదు. మరో ప్రశ్న, అన్ని మతములకైన ఆలయము ఏది? శ్మశాన భూమే ఆ ఆలయం. కాదు. మూడవ ప్రశ్న, అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి? పగిలిపోతే ఆ రెండింటినీ అతకలేం. కాదు. అర్హత లేని దానికై ఆశించినందుకు అనుభవించు. విఘ్నేశ్వర, మేము కోదండ పాడేసిన వారి శిష్యులం. బుద్ధిమాని చేసిన ఈ తప్పు మన్నిత ప్రార్థన. కోదండపాణేశ్వరుల శిష్యులు గనక క్షమిస్తాను. నీవు గుడ్డును తీసుకెళ్లి మళ్ళీ ఎప్పటి చోటనే ఉంచు. అందాక ఈ మూర్ఖుణ్ణి వదలను. నీ ఆజ్ఞను శిరసావహించి గుడ్డును యథాస్థానంలో ఉంచి వచ్చాను. ఇప్పటికైనా మా సహపాఠిని క్షమించి వదిలిపోయి. మూర్ఖుడా, లక్ష్మీ భాండారములు సాధించటం నీ వల్ల కాదురా. మధురవర్మ మహారాజుకు జన్మించబోయే కుమారుడే సకల విద్యలు నేర్చి వచ్చి సాధించగలడు. మళ్ళీ గుళ్ళో కాలు పెట్టేవో నీ ప్రాణాలు దక్కవు. వెళ్ళు. ప్రచండ, ప్రచండ, అర్హత ఉంటేనే ప్రయత్నం చేయాలని చెప్పినా నా మాట విన్నావు కాదు. ఇప్పటికైనా బతికి బయటపడ్డావు. ఇక పద. ఈ ప్రయత్నం ఎంతో అవుతుంది. సాధించి తీరకపోతే నా పేరు ప్రచండుడే కాదు. మళ్ళీ దెబ్బలు తింటానికి కూడా నీకు శక్తి లేదే. ఇక పద. జనని చాముండేశ్వరి, మా వజ్రనాథ వంశ దేవతవైన తల్లిని, నా రాణి చంద్రావతి సుఖంగా ప్రసవించి సుపుత్రునితో తిరిగి నిన్ను అర్చించుకునేటట్లు ఆశీర్వదించు తల్లి. అమ్మా, నీ చల్లని దీవెనతో మా కుమారుడు కలిగి మా వంశానికి వారిని అనుగ్రహించమ్మా.
వెంటనే తగిన ఏర్పాట్లు చేయండి. కాన్పూర్ కావాల్సిన సంబారాలు సమాయత్తపరచండి. శాంతించండి మహారాణి. శిశువు చిరంజీవి. రాశి చక్రం గొలించానమ్మా. రాకుమారుడు పూర్ణాయుద్ధాయం గలవాడు. విచారించకండి, మీ బిడ్డ మీకు తప్పక లభిస్తాడమ్మా. పులి నోటే కాదు, కాలయముడు కబళించినా సరే గర్భం చేల్చుకుని బయటికి వస్తాడమ్మా రాకుమారుడు. నా జోస్యానికి తిరుగులేదు. తిరిగి రావడమే కాదు, దేవేంద్ర వైభవంగా రాజ్యపాలన చేస్తాడమ్మా. నా బిడ్డ చిరంజీవి. నేనెవ్వరికీ ఏ అపకారం చేయలేదు. నా బాబు పూర్ణాయుషు గలవాడు. వాడికి ఏ ఆపద రాదు. కానీ బిడ్డకు కడుపు నిండా పాలించుకునే భాగ్యం నాకు లేకపోయింది. ఆ అదృష్టానికి ఏ తల్లి నోచుకున్నదో, ఎక్కడున్నాడో ప్రతివాడు. బాబు బాబు. రాణి రాణి, యాహిరే శార్దూలా యాహి. లేక దొరికింది. రాతమన్నీ నీ కన్నులో మన్ను కొట్టి తెచ్చింది. నీ కృపావరంతో, అనంతమైన నా బలంతో బొడ్డూడని ఈ గుడ్డును పోషించి సమస్త విద్యలు శాసించి అఖండ ప్రజ్ఞావంతుని చేసదా. వీని వల్ల లక్ష్మీ భాండారమును పొందెదనులే. ప్రచండ, ఎవరి పసివాడు? ఇదేమని చెప్పు. ఈశ్వరుని సృష్టిలో ఒక ప్రాణి కారడివి దారిలో కనిపించి తల్లి లేని ఈ బిడ్డ తల్లడిల్లి నా ఎద కరగి ఏరులైపారి. నేస్తమ వీనిని నే తెచ్చి పెంచుట ఒక నేరమ. ప్రచండ, నువ్వింత కరుణ కలవాడవని నేను అనుకోలేదు. నీలో ఎంత మార్పు వచ్చింది. నా మనస్సు ఇప్పుడు కుదురు. శుక్లాంబరధరం విష్ణు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
విద్యామయీ ఘన శారదెందురమ్య పాండుర రూపిణి రాజితార్థ విద్యలెల్లను నేర్చితి విమల మార్గ దీక్ష నడిపింపుమా భారతీ నమస్తే. ఫలారే పులవర్ధన ఫల పండితుడవైతివి, మా కోరిక తీర్చగల మంచి శిష్యుడవైతివి. గురుదక్షిణ ఇచ్చేదావా? ఆజ్ఞాపించండి గురుదేవ. మీ సేవా భాగ్యం కంటే నేను కోరేదేముంది? మంచిది, ప్రయాణానికి సిద్ధముఖం. అట్లనే వలసిన గుడ్డు కోటరమున కలదు, పెరిగి తీసి వివరములు చదువుకో కుమార. అండము గణపతి చెవిలో ఉండను, బొడ్డునను వ్రేలు నొక్కిన ఎగయున్ హస్తము, ఎడమకు తిప్పిన ఉండున్ విగ్రహము వెనుక ఒక్క మార్గం బరయన్. పద ఫలవర్ధన. నాదు గురుదేవు కార్యార్థినవుచు నేడు వచ్చి తిని ఎట్టి విఘ్నముల్ బడయకుండ కరుణ దీవింపవేడితి కరము మోర్చి విజయమును గూర్పుమా. నమో విఘ్నరాజా నమో. ఆగు. ముందు నేనడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓ, సిద్ధముగా ఉన్నాను. జన్మించి కూడా చలనము లేనిదేది? అండం. అన్ని మతములకైన ఆలయము ఏది? విద్యల ఆలయం. అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి? ఇతరుల అనుభవాలను గ్రహించి తన అనుభవాలను లోకానికి ఇస్తుంది హృదయం. వెలుగును గ్రహించి ఆ వెలుగుని తిరిగి ప్రసరిస్తుంది అద్దం. చిరంజీవి, లోనికి వెళ్ళి కొలనులోని గుడ్లు స్వాధీనపరుచుకో. వాని వలన వివరములు తెలియగలవు. వెళ్ళు. అండములను సాధించి వెళ్ళేస్తారే లేస్తా. అండములేవి స్వామి, మీ కరుణా కటాక్షమున్న ఆ బ్రహ్మాండమునే సాధించగలను. స్వీకరించండి. జై శార్దూల. మా నుండి వెలువడ్డ మంత్రాల వెలుగా మరల మాలోకి రావే. ప్రచండా, అతడు చేసిన అపకారం ఏమిటి? నీకు ఉత్తమ శిష్యుడే, ఇంతకాలం తీర్చిదిద్దావే. చెప్పిన విద్యలు తీసుకున్న నువ్వు కక్కెలు కొట్టిన వాడితో సమానం. ఎదరు మాని వదలుతుంటే వాము శాంతవ శక్తి మధ్యంతరా నిన్ను
యాగిరే శాంతుల